ఇస్లామిక్ సంవత్సరంలో రెండవ నెల పేరు సఫర్. ఈ నెల వస్తే కొంతమంది భయానికి గురవుతారు. ఇది మంచి నెల కాదు అంటారు. ఇందులో శుభకార్యాలు చెయ్యకూడదు, అనర్థాలు జరుగుతాయని భయపడతారు. కొంతమంది పెళ్ళిళ్ళు, వేడుకలు, కొత్త పనులు ఈ నెలలో చేయడానికి భయపడతారు. కాని ఇది నిజం కాదు. ఇది అల్లాహ్ సృష్టించిన నెలల్లో ఒకటి మాత్రమే. దీనిలో శుభం లేదా చెడు అనే మన నమ్మకం సరికాదు. మన ప్రియ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అపవాదాలను స్పష్టంగా ఖండించారు. ఆయన ఒక హదీస్లో చెప్పారు, లా అద్వా వలా తియరా వలా హామత వలా సఫర్. అంటే ఒక వ్యక్తి అనారోగ్యం మరొకరికి సంక్రమిస్తుందనే నమ్మకం, సఫర్ నెల దురదృష్టకరమని నమ్మకం, మరియు ఒక నిర్దిష్ట పక్షి చెడు శకునమని నమ్మకం అన్నీ అబద్ధాలు. ఈ హదీస్ మనకు చెబుతోంది, మన జీవితంలో జరిగే ప్రతి విషయం, అది ఆరోగ్యం కావచ్చు, ప్రమాదం కావచ్చు, విజయాలు కావచ్చు, ఇవన్నీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతాయి. ఒక నెల, ఒక రోజు, ఒక జంతువు, వీటికి మన జీవితం మీద ప్రభావం లేదని మనం నమ్మాలి. సఫర్ నెల అశుభమైతే అప్పుడు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెలలో హజ్రత్ సఫియా రదియల్లాహు అన్హాతో వివాహం ఎందుకు చేశారు? ఈ నెలలో నిజంగా నహుసత్ అనగా శాపగ్రస్తత ఉన్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతి శుభమైన కార్యమైన వివాహాన్ని ఈ నెలలో చేస్తారా? ఇదే విషయం, ఈ స్పష్టమైన విషయానికి రుజువు. ఇస్లాంలో ఎటువంటి రోజు, నెల లేదా సమయం స్వతహాగా శాపగ్రస్తమైనది కాదు. ఇవన్నీ అజ్ఞానకాలంనాటి మూఢనమ్మకాలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఖండించారు. కాని కొందరు ఈ నెలని తప్పుగా చూపించేందుకు నకిలీ హదీస్ పుట్టించారు. అందులో చెప్పారు, మన్ బషరని బిఖురూజి సఫర్ బషర్తుహూ బిల్ జన్నతి. అంటే ఎవరైతే సఫర్ మాసం పూర్తయిన శుభవార్త నాకిస్తారో నేను అతనికి స్వర్గ శుభవార్త ఇస్తాను. ఇది పూర్తిగా అబద్ధమైన హదీస్. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినది కానే కాదు. దీని ద్వారా ప్రజలలో భయం పెంచాలని చూశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సఫర్ మాసం చివరి బుధవారం రోజున పండుగలా జరుపుకుంటారు. మిఠాయిలు పంచుతారు, ప్రత్యేక నమాజులు చదువుతారు, ఉపవాసాలుంటారు. మరికొంతమంది సఫర్ నెల చివరి బుధవారన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజున ప్రయాణం చేశారనే నమ్రకంతో బయటకు వెళ్లి విహారం చేస్తారు లేదా యాత్ర చేస్తారు. అలాంటి యాత్ర వల్ల ఆరోగ్యం మెరుగవుతుందనేదే వారి యూహ. కాని ఇది పూర్తిగా ఆధారరహితం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలో ఇలాంటి యాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంతేకాకుండా ప్రజల్లో ఒక అబద్ధపు ప్రచారం ఉంది. దాని ప్రకారం సఫర్ చివరి బుధవారం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరోగ్యవంతులయ్యారంటారు. కాని నిజమేమిటంటే ఆ రోజున ప్రవక్తకు ఆరోగ్యం మెరుగుపడలేదు. బదులుగా ఆయన అనారోగ్యం మరింతగా తీవ్రమైంది. చుట్టుపక్కల ఉన్న యూదులు ప్రవక్తకు శత్రువులుగా ఉండి ఆయన అనారోగ్యం మరింత పెరిగిన దినాన్ని వ్యంగ్యంగా, పండుగలా జరుపుతూ అబద్ధంగా ప్రజల్లో ఈ ప్రచారం చేశారు. ఈరోజు ప్రవక్త ఆరోగ్యంగా అయ్యారు కాబట్టి పండుగ చేసుకోండి. కాని అదే రోజున మన ప్రవక్తకు అనారోగ్యం మొదలైంది. అది ఆరోగ్యపడ్డ రోజు కాదు. ఈ రోజు పండుగ చేసుకోవటం సరికాదు. ఇది ముస్లింల పద్ధతి కానే కాదు. ఇవే కాదు, మన సమాజంలో ఇంకా చాలా రకాల తప్పుడు నమ్మకాలు సృష్టించబడ్డాయి. ఒక పిల్లి దారికట్టితే బయటకు వెళ్లకపోవటం, తుమ్మినప్పుడు పని ఆపేయటం, ఏదైనా స్వప్నం చూసిన తర్వాత భయపడటం, పక్షికేక విన్న తర్వాత అనర్థం జరుగుతుందని అనుకోవటం, ఇవన్నీ అల్లాహ్ మీద ఉండే నిజమైన విశ్వాసానికి వ్యతిరేకం. ఇస్లాం మనకు నేర్పింది, శుభం, చెడు అన్నీ అల్లాహ్ నిర్ణయమే. మన పని విశ్వాసంతో ముందుకు సాగటం, భయపడటం కాదు, అపవాదాలు నమ్మటం కాదు. ఈ రోజుల్లో ప్రజలకు అనేక తప్పుడు నమ్మకాలు, భయాలు మరియు ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి మనం ఖురాన్, సున్నత్ ద్వారా సత్యం తెలుసుకోవాలి. నిజమైన ఉలమా అనగా ఇస్లామీయ పండితుల దగ్గర్నుంచి మార్గదర్శకాలు తీసుకోవాలి. అల్లాహ్ మనకు మంచి జ్ఞానమివ్వాలి, తప్పుడు నమ్మకాల నుంచి బయటపడే శక్తి ఇవ్వాలి. మన జీవితాన్ని నిజమైన ఇస్లాం ప్రకారం గడిపే అనుగ్రహం ఇవ్వాలి. ఆమేన్.